మీరు ఏమి పిలుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నారు యేసుప్రభు వారు. భక్తిలో స్థాయి చూడండి. ఆస్తినంతా అమ్మేశాడు, కాదులని శరీరాన్ని కూడా ఇచ్చేస్తున్నాడు. అయినా సరే వ్యర్థం అంటున్నాడు ప్రేమ లేకపోతే. ఏ ప్రేమ లేకపోతే? ఎంతమంది క్రైస్తవులు ఉంది తాళం చేయండి, ఎంతమంది సంఘాల్లో ఉంది తాళం చేయండి. అందరూ కూడా మా దగ్గర తాళం చేయండి, మాది ఒరిజినల్ మాది ఒరిజినల్ మాది ఒరిజినల్ అనుకుంటున్నారు. జ్ఞానమనే తాళం చేయనే వాళ్ళ దగ్గరికి ఎత్తుకుపోతానండి. ఎంత దారుణమో చూడండి. అంత దగ్గరికి వచ్చిందే దైవ జ్ఞానం అని తెలుసుకుని ఆ తాళం చెవి పొందడానికి ఏం చేస్తారట? జ్ఞానం అనే తాళం చెవిని ఏం చేస్తారంటే కొంతమంది ఎత్తుకుపోతుంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే పరలోకపు తాళపు చెవి. ఏంటండి? పరలోకపు తాళపు చెవి, ద కీ ఆఫ్ ద హెవెన్. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 19 వచనాలు ఒకరు చదవండి. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తల్లో ఒకరిని చెప్పుకొనుచున్నారు అనేది. అందుకైనా మీరైతే నేను ఎవరినని మీరు చెప్పుకుంటున్నారని వారిని యేసుక్రీస్తు అడిగారు. అందుకు సీమోను పేతురు అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడు, పరలోకముందున్నటువంటి నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో పరలోకమందు కూడా బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. చాలండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 19 వచనాల్లో ఉన్నటువంటి భావం ఏమిటంటే యేసుక్రీస్తు వారు పిలుపుదైన కైసర ప్రాంతానికి వచ్చి తన శిష్యులతో ఇలా అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే నా గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు అంటే కొందరు ఏమని చెప్పారంటే బాప్తీసు యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, మరి కొందరు ప్రవక్తల్లో ఒకరని అనుకుంటున్నారు అని చెప్పారు. సరే, వారు అలా అనుకుంటున్నారు, మీరైతే ఏమనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు సీమోను పేతురు ఏం చెప్పాడండి? నీవు సజీవుడైన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువు అని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? పేతురు నీకు ఈ సంగతి ఎలా తెలిసింది అంటే పరలోకముందున్నటువంటి తండ్రి బయలుపరుస్తేనే గాని ఏ మనుష్యుడు కూడా నేను క్రీస్తును అని తెలుసుకోలేడు. ఇదిగో నీకు ఒక అద్భుతమైనటువంటి దానిని ఇస్తున్నాను, నీ బండ మీద నా సంఘాన్ని కట్టుదను. పరలోకపు తాళపు చెవులు నీకు
ఇచ్చుచున్నాను. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో పరలోకంలో కూడా అదే బంధించబడుతుంది. భూలోకమందు ఏది విప్పబడుతుందో పరలోకమందు కూడా విప్పబడుతుంది. అంటే ఈ వచనాలు మనం చదివితే మనకి ఏమర్థమవుతుందంటే, ప్రభు అయినటువంటి క్రీస్తు వారు పేతురికి ఏమిచ్చారండి? పరలోకపు తాళపు చెవులు ఇచ్చారు. ప్రభునందు ప్రియులారా, మరి పరలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయండి? ఎవరికి ఇచ్చారండి? పేతురు గారికి ఇచ్చారు. మరి ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు గారి దగ్గరే ఉన్నాయి. మరి అసలుకే ఈ పరలోకపు తాళపు చెవి అంటే ఏమిటి? అది పేతురుకు మాత్రమే ఇచ్చాడా దేవుడు, లేకపోతే మనకు కూడా అనుగ్రహించాడా? ఒకవేళ అనుగ్రహిస్తే ఆ పరలోకపు తాళపు చెవి దేనికి సాదృశ్యంగా ఉన్నది అనేదే ఈరోజు మన ధ్యానాంశమై ఉన్నది. ప్రభునందు ప్రియులరా, ఈ భూలోకంలో ఎన్నో తాళపు చెవులు ఉంటాయి. ఇప్పుడు తాళం చెవితో పని లేకుండా ప్రతిదాన్ని కూడా ఏం చేస్తున్నారంటే లాక్ చేస్తారు, అన్లాక్ చేస్తున్నారు. ఇప్పుడు నెంబరింగ్ లాకింగ్ వచ్చేసింది, సెన్సార్ లాకింగ్ వచ్చేసింది, డిజిటల్ లాకింగ్ వచ్చేసింది. మరి మానవుడే ఈ లాకింగ్ సిస్టాన్ని ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తే పరలోకపు తండ్రి మరి ఇంకా ఈ తాళపు చెవిని ఎంత గొప్పగా పేతురికి అందించాడో ఈరోజు మనం ధ్యానిద్దాం. ప్రభునందు ప్రియులారా, మరి ఈ తాళం చెవి ఇవ్వడానికి పేతురు అర్హుడేనా? ప్రభువారైతే నేను తాళం చెవి నీకు ఇచ్చేస్తున్నాను అన్నారు. మరి పొందుకోవడానికి పేతురు అర్హుడేనా? మనం బయటకు వెళ్తా పిల్లలకి, ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి పిల్లలకి తాళం చెవి ఇచ్చేసి మేము రావడం లేట్ అవుతుంది, ఇంట్లో జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాం. అలాగే యేసుప్రభు వారు కూడా ఇచ్చేసారు పేతురికి, నేను మళ్ళా రాబోతున్నాను, అప్పటి వరకు పరలోక తాళం చెవి నీకు ఇస్తున్నాను అని ఇచ్చేసారా? అంటే మరి పేతురు కన్నా ప్రియమైనటువంటి శిష్యుడు కూడా ఉన్నాడు కదా, ఎవరో మరి యోహానుకి ఇవ్వలేదు. పేతురికి ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన వేసినటువంటి ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పారు అక్కడ ఉన్న వారిలో? అందుకే నీకు ఇస్తున్నాను పరలోకపు తాళపు చెవి అన్నారు. నీ బండ మీద నా సంఘాన్ని కట్టుచున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి పేతురు ఈ తాళపు చెవి పొందుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారా లేదా? అప్పటికే ఇంకా వేయబడలేదు. మరి సిలువ వేసిన తరువాత యేసు తెలియదని ముమ్మారు బొంకాడా లేదా? మరి అలాంటి వాడికి తాళపు చెవి ఎలాగ అప్పగిస్తారంటే? అలాంటి మరి ముమ్మారు బొంకుతారు అని యేసుప్రభు వారికి తెలుసా? మరి తెలిసే తాళపు చెవి పేతురికి అప్పగించాడా? ఇస్కరియోతు యోధాకి అప్పగించాడా? తనను అప్పగించేవాడు ఇస్కరియోతు యోధా అనే తెలుసు. పేతురు ముమ్మారు నేను తెలియదని బొంకుతాడని యేసుక్రీస్తు వారికి తెలుసు. మరి అయినా ఎందుకు అప్పగించాడంటే, ఇదిగో నేను క్రీస్తును అని నీవు గుర్తించవు. అప్పట్లో ఉన్నటువంటి ఇశ్రాయేళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒకరు ఏలే అనుకుంటున్నారు, ఒకరు ఇర్మియా అనుకుంటున్నారు, ఒకరు బాప్తీసుమిచ్చు యోహాను అనుకుంటున్నారు, ఒకరు ప్రవక్తల్లో
ఒకరు. అంటే పరలోకపు తాళపు చెవి పొందడానికి ప్రప్రథమ అర్హత దేవుణ్ణి దేవుడిగా గుర్తించారు. గుర్తించడాలే కదా. అంటే ఈ గుర్తించేటువంటి క్రమంలో ఏమి జరిగి ఉంటుందంటే, పేతురికి తన మనసులో ఒక సంకోచం ఉండి ఉండొచ్చు. ఈయన గురించి జనుల్లో ఇర్మియా అని చెప్పుకుంటున్నారు, ఈయన గురించి జనుల్లో ఏలియా అని చెప్పుకుంటున్నారు, ఈయన గురించి జనుల్లో బాప్తీసమిచ్చి యోహాన్ అని చెప్పుకుంటున్నారు, లేకపోతే ప్రవక్తల్లో ఒకరని చెప్పుకుంటున్నారు. ఈయన ఎవరు 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 అని చాలా రోజుల నుంచి మదన పడుతూ ఉండొచ్చు. అంతే కదండి. చాలా రోజుల నుంచి మదన పడుచు దేవుణ్ణి ప్రార్థించి ఉండవచ్చు. ఎవరో ఈ విషయం గురించి ప్రభు దేవా ఎవరో ఈయన మమ్మల్ని వెంట తిప్పుకుంటున్నారు, ఈయన ఎవరో నాకు ప్రత్యక్ష పరుచను అనే ఈ విషయాన్ని గురించి పేతురు దేవుణ్ణి ప్రార్థించి ఉండవచ్చు. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, పరలోకమున్నటువంటి నా తండ్రి బయలుపరుస్తేనే కానీ ఈ విషయం ఏ నరుడు కూడా బయలుపరచలేదు. అర్థమైందండి. అంటే మిగతా శిష్యులు సరే ఈయన ఎవరైతే ఆయనే, బాప్తీసమిచ్చు యోహానా ఓకే, లేకపోతే ఏలియా ఓకే, లేకపోతే ఇర్మియా ఓకే, ఎవరు ఏమనుకుంటే అదే మనం అనుకుందాం అనుకునే మనస్తత్వంతో ఉండిపోయారు. కానీ ఒక్క పేతురు మాత్రమే ఈయన ఎవరు అని పరిశోధించాడండి. పరిశోధించి ఏం చేశాడు? ప్రార్థించాడు. అందుకే నా తండ్రి బయలుపరుస్తాడే. దేవుడు ఎప్పుడు బయలుపరుస్తాడు? మనకి ఎప్పుడు బయలుపరుస్తాడండి? ఏదైనా ఒక విషయం గురించి ఎప్పుడు బయలుపరుస్తాడు? ప్రార్థిస్తూనే బయలుపరుస్తాడు. ప్రార్థించకుండా బయలుపరుస్తాడా? అంటే క్రీస్తు ఎవరు అనే ఆ ప్రశ్నకు సమాధానముగా ఈయన ఏం చేశాడంటే ప్రార్థన చేసి తెలుసుకున్నాడు. తండ్రి చేత ఆ విషయాన్ని బయలుపరుచుకున్నాడు. అందుకే నీవు ధన్యుడవు. అందుకే పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. మరి మనకి ఇస్తాడా? ఒక పేతురికే ఇస్తాడా? మనకి ఇచ్చేశాడా? లేకపోతే ఇవ్వబోతున్నాడా? చెప్పాలండి. మరి మనకి ఇచ్చేశాడు అంటే ఆ పరలోకపు తాళపు చెవులు మనం పొందుకోవడానికి మనకి అర్హత ఉండాలి. అర్హత ఉండాలి. మరి ఏంటి ఆ అర్హత? నువ్వు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అని ఇప్పుడు మనం చెప్తే ఇచ్చేస్తాడా? ఎందుకంటే అది ఆల్రెడీ ఏమైంది? బయలుపరచబడింది. అది ఆల్రెడీ బయలుపరచబడిపోయింది. మరి మనకు కావలసినటువంటి అర్హత ఏంటి? అది మామూలు ఆషామాషి అర్హత కాదండి. ఆ అర్హత ఏంటో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. అందరూ తీయండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. చూడండి, పైన రెండు చెప్పబడినటువంటి విషయాలు ఆషామాషివి కాదు. నా ఆస్తిని ఏం చేశానంట? పేదల పోషణకై రాసి ఇచ్చేసానంట. ఎంత? కొంత కాదు, అంతా కూడా. దానికన్నా త్యాగం ఏమైనా ఉందండి? అంత త్యాగం ఈ రోజుల్లో ఎవడన్నా చేస్తాడా? పోనీ
ఆస్తే కదా ఈరోజు పోతే రేపు సంపాదించుకోవచ్చు అనుకుంటాం. కానీ కాల్చబడుటకు ఏమి ఇచ్చేసాడంట? శరీరాన్ని అప్పగించేసాడంట. ఏ ఆస్తినైతే ఏ శరీరం సంపాదించిందో ఆ శరీరాన్ని కూడా అప్పగించేసాడంట. మరి దీనికన్నా సాక్రిఫైస్, దీనికన్నా త్యాగం, దీనికన్నా అర్హత ఏమైనా ఉంటుందండి? దేవుని పేరు చెప్పి మన ఆస్తినంతా బేదలకు ఇచ్చేసినా సరే, దేవుని పేరు చెప్పి మన శరీరాన్ని కాల్చివేయడానికి ఇచ్చివేసినా సరే, దాన్ని మించినటువంటి త్యాగం ఇంకేమైనా ఉంటుందా? మరి వాక్యం ఏంటి అలా చెప్తుంది? వాక్యం ఏంటి అలా చెప్తుంది? చదవండి మళ్ళీ ఒకసారి. బేదల పోషణ కొరకు నా ఆస్తినంతటిని ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. కాండి దేవుడి పేరు చెప్పి ఈరోజు దేవునికి వేలల్లోనే కోట్లలోనే ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారా లేదా? కోట్లలోనే ఇస్తున్నారు. దేవుడి పేరు చెప్పి చనిపోతున్నారా లేదా? చనిపోతున్నారా లేదా? కాల్చబడటానికి శరీరాన్ని సైతము ఇచ్చేస్తారు. అయినా వారిలో ఏం లేదంటున్నాడు? ప్రేమ లేకపోతే ఏంటంటది? నాకు ప్రయోజనము ఏమీ లేదు. ఏ ప్రేమ ఇది? ఏ ప్రేమ లేకపోతే నువ్వు ఎంత సాక్రిఫైస్ చేసినా, నీ జీవితాన్ని ఎంత సాక్రిఫైస్ చేసినా, నీ ఆశని సాక్రిఫైస్ చేసినా, నీ శరీరాన్ని మొత్తాన్ని సాక్రిఫైస్ చేసినా, ఏ ప్రేమ లేకపోతే, ఏ ప్రేమ లేకపోతే సమస్తము వ్యర్థము అని చెప్తున్నాడు. అంటే భక్తిలో స్థాయి చూడండి. ఆస్తినంతా అమ్మేశాడు, కాల్చడానికి శరీరాన్ని కూడా ఇచ్చేస్తున్నాడు. అయినా సరే వ్యర్థం అంటున్నాడు ప్రేమ లేకపోతే. ఏ ప్రేమ లేకపోతే? ఏ ప్రేమ లేకపోతే? బైబిల్ అంతా ఒకే ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాటను చెప్తారు. మరి పొరుగువాన్ని ప్రేమించే కదా ఆశనంతా అమ్మేసి బేదలకు పంచిపెట్టేశాడు. అవసరమైతే పొరుగువాని కోసం శరీరాన్ని కాల్చివేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారా లేదా? మరి బైబిల్ సారమంతా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అంటే మరి ఇక్కడ చేయబడింది ఏంటంటే పొరుగువాని కోసం ఆశ అంతా అమ్మేసుకున్నారు. పొరుగువాని కోసం ఈరోజు ఎంతోమంది కాల్చబడుతున్నారు. కాల్చబడుతున్నారా లేదా? మరి అటువంటి ప్రేమ ఉంది కదా. మరి అపోజిట్ పౌలు ప్రేమ లేకపోతే వ్యర్థం అంటున్నాడు ఏంటి మళ్ళీ? ప్రభునందు ప్రియులారా, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్నమాట వాస్తవమే. బేదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్న మాట కూడా వాస్తవమే. కానీ నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా, బేదలను కటాక్షిస్తున్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే అది వ్యర్థము అని చెప్తున్నాడు అన్నమాట. ఏ ప్రేమో చూద్దాం. లోకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం. లోకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం. అతడు 25 నుంచి చూస్తే ఇంకా క్లారిటీ వస్తుందండి. చదవండి, క్లారిటీగా చదవండి. ఇదిగో లోకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా ఇదిగోండి నిత్య జీవముకు వారసుడగుటకు నేను ఏమి చెయ్యవలని ఆయనను శోధించుచు అడిగాను. శోధించుచు అంటే ఆయన ఏ విధంగా అయినా సరే ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టాలి అని.
పరిశోధించడం వేరు, శోధించడం వేరు. పరిశోధించడంలో బాధ పెట్టడం ఏమైనా ఉంటుందా? ఉండదు. శోధించడంలో ఎలా అడిగాడంట? శోధించడానికే ప్రశ్న అడిగాడంట. ఏంటి ఆ ప్రశ్న? నిత్య జీవం పొందడానికి నేను ఏమి చేయవలను, లేకపోతే నిత్య జీవానికి వారసుడికి నేను ఏమి చేయవలను అడిగింది ఎవరో? పామరుడు కాదు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఏమండి, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడికి నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలో తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. మరి ఎందుకు అడిగాడంటే శోధించడానికి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది? అదిగో కొంచెం గడ్డెట్టినట్టు చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా ఏం రాయబడి ఉంది? నువ్వు ఏం చదువుతున్నావు? ఈ ప్రశ్న మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నన్ను? అతడు నీ దేవుడైనటువంటి ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ భక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అంటే నిత్య జీవానికి కావలసింది ఏమిటి అంటే ప్రేమ అని చెప్తున్నాడు ధర్మశాస్త్ర ప్రకారం, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆ వాక్యంలో ఎన్ని ప్రేమలు ఉన్నాయి చెప్పాలండి? ఎన్ని ఉన్నాయి? మొదటిది దేవుణ్ణి ప్రేమించడం, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమింపవలెను. తర్వాత అర్థమైందండి? ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. అంటే మొదట దేవునికి చెయ్యవలసిందేదో మొదట చేసి తర్వాత పొరుగువానికి చెయ్యాలి. పొరుగువానికి చేయడం తప్పని అనడం లేదు. అర్థమైందండి? పొరుగువానికి చేయడం తప్పని అనడం లేదు. మానవ సేవే దేవుడి సేవ అని చెప్పారు కదా. అది ఏంటంటే దేవుని సేవ చేసి తర్వాత మానవుని సేవ చెయ్యాలి. అందుకే చూడండి, మొదట ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి. అది ఎవరు మాత్రం చేయగలరు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే చేయగలరు. రెండోది ఎవరైనా చేయొచ్చు. ఏమండి? రెండోది ఎవరైనా చేయొచ్చు. ఉన్న ఆస్తిలో కొంత పేదలకు పంచిపెట్టవచ్చు, లేకపోతే తన జీవితాన్ని సమస్తాన్ని ప్రజలకు అంకితం చేయవచ్చు. కానీ మొదటిది ఎవరు చేస్తారు? మొదటిది చెయ్యాలంటే మొదట ఏం చెప్పాలంటే దేవుడు అర్థం అవ్వాలి. అర్థమైందండి? మొదటిది చెయ్యాలంటే మొదట దేవుడు అర్థం కాకుండా ఈ లోకంలో ఎంతో మంది దాన ధర్మాలు, ఎంతో మంది పుణ్యకార్యాలు చేస్తున్నారు. మంచిదే, కాదంటలేదు. కానీ ఈ దాన ధర్మాల వల్ల, పుణ్యకార్యాల వల్ల మనకి పరలోకం ప్రాప్తిస్తుందంటే ప్రాప్తించదు. ఎందుకంటే తాళపు చెవులు ఎన్నో ఉంటాయి. ప్రతిదీ కూడా పరలోకపు తాళపు చెవి కాదు. చూడండి, కొన్ని తాళకప్పల్లో తాళం పెట్టి తిప్పుతూ ఉంటే లోపలికి వెళ్ళిపోద్ది, తిరిగిపోతుంది, ఇక వచ్చేసినట్టే అనిపిస్తుంది, కానీ వస్తుందా? రానే రాదు. అలాగే ఈరోజు
విశ్వాసులు అనబడిన వారు ప్రతి ఒక్కరు అనుకోవచ్చు నా దగ్గర తాళం చేయవద్దని. నా దగ్గర తాళం చెవి ఉందే. నేను ఇదిగో ఇలాగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాను, తోటి వారి కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ వీళ్ళకి దేవుడు అర్థం కాదు. దేవుడు అర్థం కాకుండా అసలుకే ప్రేమ అర్థం అవుతుందండి? చెప్పాలండి. దేవుడు అర్థం కాకుండా ప్రేమ అర్థం అవుతుందా? ఎందుకు అర్థం కాదు? దేవుడు ప్రేమా స్వరూపి. ఆ ప్రేమా స్వరూపి అయినటువంటి దేవుని అర్థం చేసుకుంటేనే నువ్వు ప్రేమ కలిగి ఉంటావు. అదే అంటున్నాడు పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి మళ్ళీ చూడండి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతటిని ఇచ్చినను, కాల్చబడుటకు ఇదిగో ప్రజల కొరకు కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతటిని అప్పగించినను. అదేంటండి? పేదల మీద ప్రేమ ఉంది కదా, ప్రజల మీద ప్రేమ ఉంది కదా, ప్రేమ లేని వాడినైతే అంటున్నాడేంటి? అంటే ఎవరి మీద లేదు? దేవుని మీద లేదు. ఆ ప్రేమ స్వరూపమైనటువంటి దేవుణ్ణి గుర్తించలేదు. ప్రేమ లేని వాడినైతే నాకు ఏమి లేదు, ప్రయోజనము అసలుకి ఏమీ లేదు. మొదటగా చేయవలసింది దేవుని సేవ, తర్వాత దేవుణ్ణి అర్థం చేసుకున్నాక చేయవలసింది మానవ సేవ. ఇది దేవుడు పెట్టినటువంటి క్రమం అండి, దేవుడు పెట్టినటువంటి క్రమం. మరి దేవుడిని మానవులకైతే ఏ యోగం ఇచ్చి సంతృప్తి పరుస్తున్నావు, మరి దేవుడికి ఏమిచ్చి సంతృప్తి పరుస్తావు? ఏమిచ్చి సంతృప్తి పరుస్తావు? ఫలం ఇచ్చి సంతృప్తి పరుస్తావా? పువ్వులనిచ్చి సంతృప్తి పరుస్తావా? ధనాన్నిచ్చి సంతృప్తి పరుస్తావా? మరి ఏమిచ్చి దేవుణ్ణి సంతోషపరుస్తావు? దేవుని సేవ ఏ విధంగా చేస్తావు? ఏ విధంగా చేస్తావండి? అపోజిట్ పౌలు బాధపడతాడండి. అందరూ తమ సొంత కార్యములనే, పరలోకానికి వెళ్ళడానికి ఎవరికి వారు సొంత మార్గాలనే వెతుకుతున్నారు. కానీ సొంత కార్యములు అంటే పుణ్యకార్యాల ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా సొంత కార్యాలనే చూసుకొనుచున్నారు. కానీ క్రీస్తు కార్యాన్ని ఎవరు కూడా చూచుట లేదు. మరి దేవుణ్ణి ఎలాగా ప్రేమిస్తాం? ప్రేమిస్తే చెయ్యవలసింది ఏమిటి? యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదవండి. అక్కడి నుంచి 15వ వచనం నుంచి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైనటువంటి సీమోను, వీరికంటే నీవు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అంటే చూడండి, వీరందరికంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు? తోటి శిష్యులు ఉండవచ్చు, లేకపోతే ఇంకా జనులు, పేతురు చేసిన జనులు ఉండవచ్చు. యేసు ప్రభు వారు అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న, సీమోను పేతురు, ఈ అందరికంటే నన్ను ఎక్కువగా అంటే ప్రేమిస్తున్నావా? అంటే ప్రేమించాలనే కదా, అర్థమైందండి? వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తుంది. ఎవడైనా సరే నా నిమిత్తము తల్లినైనాను, తండ్రినైనాను, సహోదరుణ్ణి అయినను, ఆస్తుపాస్తులైనను, పొలమునైనను, వీటన్నిటినీ ద్వేషించుకుంటే నాకు పాత్రుడు కాదు. అంటే ఈ అందరికంటే మొదట ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? మొదటికి ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి.
అర్థమైందండి? వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. చూడండి, పేతురు ఎంత తెలివైనాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ప్రభువా, మళ్ళీ తెలిసేంటి అడుగుతున్నావు అని డైరెక్ట్గా అనలేక, ఆ విషయం నీవు ఎరుగుదవని ఆయనతో నేను అందుకు యేసు చూడండి, అయితే యేసు నా గొర్రె పిల్లలను మేపుము అంటే అక్కడ మీకు ఏమర్థమైంది? అయితే అంటే మీకు అక్కడ ఏమర్థమైంది? నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపుము అంటే దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఏం చెయ్యాలి? గొర్రెలను మేపాలి. ఎవరా గొర్రెలు? విశ్వాసులు. ఎవరు? విశ్వాసుల్ని మేపాలి. ఏం పెట్టి మేపుతావు? ఏసీ గదుల్లోనా? ప్రేమ విందులు పెట్టా? ఏం పెట్టి మేపుతావు? జీవాహారంతో మేపాలి. మరలా ఆయన యోహాను కుమారుడైనటువంటి సీమోను, అదేంటండి మొదలు చెప్పాడు కదా, అంటే డౌటా యేసుప్రభు వారికి? డౌట్ కాదండి, ప్రేమిస్తున్నాడు పేతురు. కానీ ప్రేమించి ఏం చెయ్యాలో తెలియదు. ప్రేమిస్తే ఏం చెయ్యాలో పేతురికి సరైనటువంటి అవగాహన లేదనుకుంటా. అందుకే రెండో మారు కూడా చెప్తున్నాడు. చదువు. రెండోసారి అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని కొంచెం వాయిస్ రేజ్ అయ్యి ఉంటుంది. అక్కడ మనకి మాటల రూపంలో ఇచ్చేసాడు, కానీ ప్రింటింగ్ రూపంలో సంభాషణలో అడిగిన ప్రశ్న రెండోసారి అడిగితే ఏమవుతుంది? కొంచెం వాయిస్ ఏమవుతుంది? రేజ్ అవుతుందో లేదో తర్వాత చూద్దాం. చూడండి, రేజ్ అయిందో లేదు. ఆయన అది ముందేమంటున్నాడు? మ్యాప్ అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? ఖాయమని చెబుతున్నాడు. మూడోసారి ఆయన యోహాను కుమారుడు అయినటువంటి సీమోను మళ్ళీ అడిగాడంటే, నన్ను ప్రేమించుచున్నావా అతనిని అడగగా, అదిగో నన్ను ప్రేమించుచున్నావా అని యేసుప్రభు వారు మూడోసారి అడిగినందుకు అదిగో వ్యసన పడిపోయాడంట. మనసులో ఏంటి? బాధపడిపోయాడంట. ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నాడు, ఎన్నిసార్లు చెప్పాలి అని వ్యసన పడ్డాడంట. ఇలా వ్యసన పడి వెళ్ళిపోయినాడు ఒకడు ఉన్నాడు. ఎవరో అతను కూడా వచ్చేసి, ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞ అయితే నువ్వు చెప్పుకుంటావు చెప్పుకో, అన్ని నెరవేర్చేస్తున్నాను అన్నాడు. ఎవరు వస్తాడు? ఎవరి దగ్గరికి వచ్చి? యేసుప్రభు వారు ఏమన్నారు? నీవు పేదలకి ఇచ్చేసి నీవు నన్ను వెంబడించు. వాడు ఆశ్రమ పేదలకి ఇచ్చాడు, ఓకే. వెంబడించడం చాలా కష్టం. అందుకే వాడు వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. ఇక్కడ యేసుప్రభు వారు పేతుర్ని 3 సార్లు అడిగేటప్పటికి పేతురు కూడా ఏమయ్యాడు? వ్యసనపడి, ప్రభువా, అది ఇంక చెప్పేస్తున్నాడు. ఇంకా ఇప్పటివరకు నీవు ఎరుగుదువు అని చెప్పాడు. ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నువ్వు ఇలాంటి ప్రశ్న అడిగితే అది సమంజసం అంటావా? అది భావ్యం అంటావా? నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పు. యేసు మరలా ఏమన్నాడు? మరలా చెప్పిందే మరలా చెప్తున్నాడు. మరలా నా గొర్రెలను మేపము. నీవు యవ్వనుడివై ఉన్నప్పుడు నీ అంతటా చాలండి. అది పేతురు ఎటువంటి మరణం పొందబోతున్నాడో అక్కడి నుంచి చెబుతున్నాడు అన్నమాట. అంటే
దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయన వాక్యం ద్వారా మనల్ని మనం మలుచుకొని ఆ వాక్యాన్ని లోకానికి స్ప్రెడ్ చేయాలి. ఆ లోకానికి ఏం చేయాలి? స్ప్రెడ్ చేయాలి, విస్తరించాలి. ఆ వాక్యాన్ని విస్తరింప చేయాలి. అదే దేవుణ్ణి ప్రేమించడం. తాళపు చెవులు ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఇచ్చేసినటువంటి దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు అర్హుడివే, నువ్వు నన్ను తెలుసుకున్నావు. తెలుసుకొని అలా ఉండిపోకూడదు. తెలుసుకొని అలాగా ఉండిపోకూడదు. ఇదిగో నా గొర్రెలను మేపాలి నన్ను ప్రేమిస్తే. మీరు అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు. అక్కడ ఉన్నవారు అందరికంటే, అక్కడ ఉన్న వాళ్ళలో పేతురు అక్క ఉండొచ్చు, పేతురు చెల్లి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, ఇంకా ఎవరైనా శిష్యులు తోటి శిష్యులు ఉండవచ్చు. వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. మరి ప్రేమించిన తర్వాత చేయవలసినటువంటి పని ఏంటి? ఒకవేళ ప్రేమ కలిగి ఉన్నా సరే నువ్వు వ్యర్థుడు అయిపోతావేమో. అసలుకే పరలోక తాళపు చెవి నీకు ఇచ్చేసాను, పరలోక తాళపు చెవి నీకు ఇచ్చేసాను అని 3 సార్లు చెప్పాడు. యేసు ప్రభు 3 సార్లు చెప్పినందుకైనా సరే 3 సార్లు తెలియదని చెప్పి బొంకేసాడు. తర్వాత ఇక్కడ ఈయన 3 సార్లు చెప్పాడు, 3 సార్లు కూడా ఏం చేశాడు? బొంకేశాడు. ఆ తర్వాత క్రీస్తు సజీవుడై తిరిగి లేచిన తర్వాత ఆయన దర్శనము చేత అప్పుడు స్థిరపడి పేతురు క్రీస్తు కోసం ఏం చేశాడు? పరిచర్య చేశాడు. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయన వాక్యము ద్వారా మనల్ని మనం మలుచుకొని అటు తరువాత సమాజానికి ఆయన సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త విని వచ్చిన వారిని మేపాలి, కాయాలి. ఇది దేవుణ్ణి ప్రేమించడం అంటే. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం కన్నా ముందు చేయవలసిన పని ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? పాట పాడవా? డాడీ డాడీ అరే అతబాటు పాట పాడవా? దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని పని చెయ్యడం. అంటే పరలోకం పొందడానికి, పరలోకపు తాళపు చెవి పొందడానికి అర్హత ఏంటండి? దేవుని ప్రేమించడం, దేవుని పని చేయడమే పరలోకపు తాళపు చెవి పొందడానికి అర్హత. పేతురు చూడండి, మొదటి ప్రేమించాడు, తాళపు చెవి ఇచ్చాడా లేదా? తర్వాత మరలా పనిలో ఎక్కడైనా తప్పిపోతాడేమో అని మరలా సిలువ యాగానికి ముందు 3 సార్లు చెప్పాడా లేదా? ప్రేమిస్తున్నావా? మీ భార్యని అడగండి 3 సార్లు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటారు. లేదా మీ భర్తని అడగండి, మొహానికి ఏదో ఒకటి ఇసురు కొట్టేస్తారు. కొడేదరా లేదా? పేతురుకు కూడా ఏమైంది? వ్యసన పడ్డాడు. అంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటో పేతురుకు తెలియచేయాలి యేసుప్రభువు వారు అన్నిసార్లు చెప్పారా లేదా? చెప్పారు. అంటే ప్రభునందు ప్రియులరా, పరలోకపు తాళపు చెవి ఇప్పుడు నీకు ఇచ్చాడా లేదా? మరి అర్హత ఉందా నీకు పొందడానికి? ఉందా? మరి ఈ లోకాన్ని ప్రేమిస్తున్నా, దేవుడి కన్నా భార్యని ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేవుడి కన్నా పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేవుడి కన్నా పొలాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేవుడి కన్నా ఇంటిని ఎక్కువ ప్రేమిస్తున్నాం. మరి వీటిని అన్నిటినీ ద్వేషించుకుంటే నాకు పాత్రుడు కాదు అంటున్నాడు కదా. దేవుడి కన్నా మన శరీరాన్ని ఎక్కువ ప్రేమించుకుంటున్నాం. వారి కడుపే వారే దేవుడు. మరి వీటిని ప్రేమిస్తూ పరలోకపు తాళపు చెవి పొందడానికి నేను అర్హుడినట్టు ఎలాగా? ఎప్పుడైతే వాటిని విడిచిపెడతామో అప్పుడే అర్హత
పొందుతాం. విడిచిపెట్టేసినంత మాత్రాన అర్హత పొందాం. మళ్ళీ ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని వెదజల్లాలి. ఆయన వాక్యాన్ని వెదజల్లాలి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది క్రైస్తవుల దగ్గర ఉంది తాళం చెవి? ఎంతమంది సంఘాల్లో ఉంది తాళం చెవి? అందరూ కూడా మా దగ్గర తాళం చెవి ఉంది, మాది ఒరిజినల్, మాది ఒరిజినల్, మాది ఒరిజినల్ అనుకుంటున్నారు. అందరి దగ్గర ఉన్నాయేంటి? మా సంఘం ఎత్తబడుతుంది, మా సంఘం ఎత్తబడుతుంది, మా దగ్గర తాళం చెవి ఉంది, మా దగ్గర తాళం చెవి ఉంది అనుకుంటున్నారు. ఏ సంఘం అయితే దేవుణ్ణి ప్రేమిస్తాదో, ఏ సంఘం అయితే దేవుడి సువార్త ప్రకటిస్తాదో ఆ సంఘం దగ్గర ఏముంటుంది? ఆ సంఘ విశ్వాసుల దగ్గర ఏముంటుంది? తాళపు చెవి ఉంటుంది. ఎందుకంటే నా గొర్రెలను మేపుము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుడు అని మనిషి కుమారుడు నాకు మళ్ళీ తేడా వచ్చింది. మనుష్యుడు, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ మనుష్యుడు బ్రతుకుతున్నది రొట్టె వలనే. మనుష్యుడు బ్రతుకుతుంది రొట్టె వలనే. మనిషి యొక్క శరీరం పోషించబడుతుంది రొట్టె వలన, కానీ మనిషి యొక్క ఆత్మ పోషించబడుతుంది దేవుని మాట వలన. అటువంటి దేవుని మాట చెప్పి ఇదిగో విశ్వాసుల యొక్క ఆత్మను మేపుము. అటువంటి దేవుడి మాట చెప్పి విశ్వాసుల యొక్క ఆ విశ్వాసుల్ని కాయము అంటున్నాడు అన్నమాట. అటువంటి దేవుడు నోటి అంట వచ్చే మాటను చెప్పి విశ్వాసులు మేపమంటున్నాడు. అదే మాటతో ఏం చేయమంటున్నాడు? విశ్వాసుల్ని కాయమంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం ఎలా ఉందంటండి? ఎలా దుష్టత్వం అంటే విర్రవీగుతుందంట. ఇది వరకు ఏదైనా మంచి పని చేస్తే నేను మంచి పని చేశానని కొంచెం ప్రౌడ్గా చెప్పారు. విర్రవేగడం అంటే ఏంటి? గర్వంగా చెప్పుకోవడం, విర్రవేగడం. కానీ ఇప్పుడు దుష్టత్వమే విర్రవీగిపోతుందంట. నేను ఎవడో తెలుసా? 10 మర్డర్లు చేసి జైలుకి వెళ్ళి వచ్చాను. ఏంటి? విర్ర. నేను ఎవడో తెలుసా? 50 మానభంగాలు చేశాను. విర్రవీగు. నేను ఎవరినో తెలుసా? ఒక ఫుల్ బాటిల్ ఏమీ కలుపుకోకుండా ఎత్తింది దించకుండా తాగేస్తాను. నేను ఎవరినో తెలుసా? పేకాటలో నాతో ఎవడో కూడా సమవుజ్జి. ఇవన్నీ ఏంటి ఇప్పుడు చెప్తుంది? విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం. అందుచేత సమస్త కల్మషమును, మనలో ఉన్నటువంటి సమస్త కల్మషమును, ఏ దుష్టత్వం నీలో ఉంచుకున్న ఆ దుష్టత్వాన్ని బట్టే నువ్వు విర్రవీగుతున్నావు కదా, ఆ దుష్టత్వాన్ని మాని. ఇదిగో మీరు కల్మషంతో ఉన్నా సరే, మీరు విర్రవీగుచున్నటువంటి దుష్టత్వంతో ఉన్నా సరే, దేవుడు ఏం చేశాడంటే మీలో ఒకటి నాటాడు. ఏమిటంటే ఆయన వాక్యము. ఆయన బాప్తీసం ఇచ్చేటప్పటికి మనలో దుష్టత్వము లేకపోతే కల్మషము సంపూర్ణంగా పోద్దండి. పోద్దా? పోతే ఇంకా వాక్యం అవసరం లేదు మనకి. తర్వాత పొందుకున్న తర్వాత వాక్యంతో ఏం చేయాలి? ఆ కల్మషాన్ని, ఆ విర్రవీగుచున్న దుష్టత్వాన్ని సాధనం చేస్తూ పాల్గొనుకోవాలి. అంతే కదా? అందుకే మనలో నాటాడంటే దేవుడు ఏంటి? మీలో నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. అదిగో దేవుడు ఎక్కడ ఇన్పుట్ చేసాడు మనకి? మన ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యాన్ని మనలోనే ఇన్పుట్ చేసాడు. శక్తిగల వాక్యమును అదిగో సాత్వికముతో
అంగీకరించుడి, సాత్వికంతో అంగీకరించుడి. యూదులో యేసుప్రభువు చెప్తున్నప్పుడు ఇది మరీ కఠినమైన మాట అని చెవులు మూసుకున్నారా లేదా? ఈయన తన శరీరాన్ని ఎలాగ తిననిచ్చును? నా శరీరంలో తిని నా రక్తాన్ని తాగమంటే ఇది మరీ కఠినమైనటువంటి మాట. అంటే సాత్వికంతో అంగీకరించారా? వాక్యం ఎంత గొప్పదో ఆ వాక్యాన్ని మనలోనే నాటేసాడు దేవుడు. ఎందుకు నాటాడంటే మనలో కల్మషం ఉంది, మనలో విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం ఉంది. ఆ విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని, కల్మషాన్ని కడిగి వేసుకోవడానికి మనలో నాటినటువంటి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. అంగీకరిస్తున్నామండి. దొంగిలించకూడదంటే దొంగతనం చేస్తున్నాం, వ్యభిచరించకూడదంటే వ్యభిచరం చేస్తున్నాం, ఏది చేయకూడదంటే అదే చేసి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా అంటున్నాం లేదా? మరి ఎక్కడ అంగీకరించినట్టు? పరలోకం తాలూకు మన దగ్గర ఎక్కడ ఉన్నట్టు? ఎక్కడ ఉన్నట్టు? చదవండి. అదిగో మీరు వింటున్నారు, వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా, ఇదిగో పరలోకపు తాలూకు నా దగ్గరే ఉంది. మా అమ్మ ప్రార్థనా పరురాలు, మా నాన్న ప్రార్థన పరురాలు, ప్రార్థన పరుడు. అసలు మా తాత ముత్తాతలందరూ కూడా ప్రార్థన పరులు. వారసత్వాన్ని బట్టి నాకు ఏమొచ్చేద్ది? మా తాత ఏమో మా నాన్నకి ఇచ్చాడు కీ, మా నాన్నేమో నాకు ఇచ్చాడు తాళపు చెవి, నేనేమో మా వంశం అంతా కూడా ఏం కలిగి ఉన్నా? పరలోకపు తాళపు చెవి. అలా కూడా అతిశయించేవారు ఉన్నారా లేదా? అలా ఉండకండి. ఎవడ భారం వాడే మోయాలి, ఎవడ భారం వాడే మోయాలి. అందుకే మీరు వినువారు మాత్రమే ఉండి మనల్ని మనం మోసగించుకుంటున్నామంట. వాక్య ప్రకారము వాక్య ప్రకారము ప్రవర్తించి వారై ఉండి వాక్యాన్ని వెదజల్లడమే పరలోకపు తాళపు చెవి. ఎవడైనాను వాక్యమును వినవాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడి దగ్గర పరలోకపు తాళపు చెవి ఉంది అని భ్రమపడుతున్నా సరే ఆ తాళపు చెవి ఏంటి? ఒరిజినల్ కానే కాదు. వాడు సహజ ముఖమును అద్దంలో చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. అదండి అర్థమైందండి. పరలోకపు తాళపు చెవి మనము పొందుకోవడానికి వాక్యాన్ని ముందు సాత్వికతో అంగీకరించాలి. ఆ అంగీకరించినటువంటి వాక్యాన్ని ఏం చేయాలి? సమాజంలో స్ప్రెడ్ చేయాలి. పేతురు చేసాడా లేదా? మేపు అంటే మొదట మేపలేదు, తర్వాత క్రీస్తు సజీవుడై లేచి దర్శనం ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? పేతురు చేసినటువంటి ప్రసంగానికి ఎంతమంది మారారు? మేపాడా లేదా? కాచాడా లేదా? కాచాడా లేదా? కాచాడు. అదండి తాళపు చెవి. మరి విశ్వాసులు ఏం చేస్తున్నారు? కాలంను బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి, కానీ మూల పాఠాల్లో విషయాలు మరలా మీకు ఒకడు బోధించవలసి వస్తుంది. మరలా ఒకడు మీకు ఏంటంట? మూల పాఠాలు. అంటే ఇంకా మూల పాఠాలు నేర్చుకునే వారిగానే ఉంచేశారు, మూల పాఠాలు నేర్చుకునే వారిగానే ఉంచేశారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 28-29 వచనాలు. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, అదిగో పేతురు చెప్తున్నాడట, మేము సమస్తము విడిచిపెట్టేసి నిన్ను వెంబడిస్తున్నాం. ఆయనతో చెప్పసాగిన. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లినైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు
ఇహమందు హింసలతో పాటు ఆ, నూరంతలుగా ఆ, ఇండ్లను, ఆ, అన్నదమ్ములను, ఆ, అక్కచెల్లెళ్ళను, ఆ, తల్లులను, ఆ, పిల్లలను, ఆ, భూములను ఉమ్, రాబో పరలోక నిత్య జీవం ఆ, పొందురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అదిగోండి. అంటే ఏం చెయ్యాలి? పరలోకపు తాలపు చెవి కావాలంటే ఈ లోకాన్ని ఏం చేయాలి? ద్వేషించాలి. ఈ లోకాన్ని పెంటగా ఎంచుకోవాలి. మొట్టమొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి. తర్వాత ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? సహోదరుడికి. ఆ సహోదరులోనే అందరూ వచ్చేస్తారు. తల్లి వచ్చేద్ది, తండ్రి వచ్చేస్తాడు, అందరూ వచ్చేస్తారు. అన్నదమ్ములు వచ్చేస్తారు, అక్కచెల్లెలు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. మరి ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ, పుణ్య కార్యక్రమాలు చేస్తూ మేము స్వర్గానికి వెళ్ళిపోతాము, పరలోకానికి వెళ్ళిపోతాము అన్న వాళ్ళు నిజంగానే వెళ్ళిపోతారా? పరలోక తాళపు చెవి వారి దగ్గర లేదు. ఒక మనిషికి శారీరక అవసరం తీర్చడం ఎంత ముఖ్యమో, అంటే ఆహారం, నీళ్లు, ఇటువంటి శారీరక అవసరం తీర్చడం ఎంత ముఖ్యమో, దేవుని దృష్టిలో ఆత్మ యొక్క అవసరం తీర్చడం కూడా అంతే ముఖ్యం. అర్థమైందండి? ఇప్పుడు నలుగురికి మనం దాన ధర్మం చేస్తే ఈ లోకంలో ఉన్నవారు నిన్ను మంచోడు అని మెచ్చుకుంటారు, పేరు వస్తుంది, మంచిదే. మరి దేవుడి దగ్గర వస్తుందా? దేవుడి దగ్గర కూడా వస్తుంది, మంచిదే. మంచి కార్యక్రమం చేశాడు, చేసిన కార్యక్రమం మంచిది, కానీ నువ్వు మంచోడు కాదు. అర్థమైందండి? చేసిన కార్యక్రమం మంచిదే, కానీ నువ్వు మంచోడు కాదు. నువ్వు దేవుని తెలుసుకోలేదు, దేవుని ప్రేమించలేదు, దేవుని ప్రేమ అంటే నీకు తెలియదు, ఆయన ఆజ్ఞలు అంటే ఏంటో తెలియదు, ఆయన కట్టడలు అంటే నీకు ఏంటో తెలియదు, ఇంకా లోక సంబంధంగానే నువ్వు ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, మొదట సమాజానికి సేవ చేయాలా, లేకపోతే సమాజాన్ని సృష్టించిన దేవునికి సేవ చేయాలా? అది ఎరుగుండడమే పరలోకపు తాళపు చెవి. అర్థమైందండి? పరలోకపు తాళపు చెవి అంటే ఇప్పుడు ప్రశ్న వేసుకోండి, ఎంతమంది క్రైస్తవుల దగ్గర పరలోకపు తాళపు చెవి ఉంది? ఎందుకుంటుంది? అది విశ్వాసులు తప్ప? చెప్పాలండి, విశ్వాసులు తప్ప. మీరు ఏమి విలుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అని చెప్తున్నారు యేసుప్రభు వారు. విశ్వాసులు తప్పు కూడా ఉంది. ఏది చెప్తే జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని రాయించాడు దేవుడు. ఏది చెబితే అది నమ్మేస్తారు. ఇస్తున్న తాళపు చెవిని ఎత్తుకుపోయే దొంగలు కూడా ఉన్నారు తెలుసా? బైబిల్ రాశాడండి, దేవుడు ఇస్తున్నటువంటి తాళపు చెవిని, అంటే తాళపు చెవి అంటే తాళపు చెవి కాదండి, ఏంటో చెప్పాను కదా అది. వాడు ఎక్కడ మళ్ళీ దేవుడి దగ్గర నుంచి ఈ తాళపు చెవి తీసుకుంటాడో అని ఆ తాళపు చెవిని ఎత్తుకుపోయి దొంగిలించేసేవారు కూడా ఉన్నారు. లోకాసు వార్త ఎవరో చూడండి, వాళ్ళు తాళపు చెవి దొంగలు. లోకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం ముగించేస్తానండి. లోకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో, అదేంటి తాళపు చెవి దొంగలని ధర్మశాస్త్ర ఉపదేశుల గురించి చెప్తున్నాడు? అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, సరిగ్గా చదవండి. అదిగోండి, ఏ తాళపు చెవిని ఎత్తుకుపోతారంట? ఎవరో అంటే ఇప్పుడు ఎవరో కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది బోధకులు, కొంతమంది దైవజనులు ఏం పట్టుకుపోతారంట? అలాగే విశ్వాసికి కలిగి ఉండవలసింది దైవ జ్ఞానం. వాళ్ళ దగ్గర నుండి ఏం పట్టుకుపోతారంట? అదిగోండి, జ్ఞానం అనే తాళం చెవినే వాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకుపోతారంట. ఎంత దారుణమో చూడండి. అసలు నీ దగ్గరకు వచ్చిందే దైవ జ్ఞానం అని తెలుసుకొని ఆ తాళం చెవి పొందడానికి ఏం చేస్తారంట? జ్ఞానం అనే తాళం చెవిని ఏం చేస్తారంటే కొంతమంది ఎత్తుకుపోతుంది. అదిగో, మీరు పరలోకంలో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని అడ్డగింతురని చెప్పాను. అంటే పరలోకపు తాళపు చెవి మనకు కాకుండా చేస్తుంది ఎవరు? కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులు, కొంతమంది
దైవజనులు, కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది బోధకులు ఎంతో ఆసక్తితో దేవుని వాక్యం నేర్చుకోవాలని నీ దగ్గరికి ఎన్నో కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వస్తారు. నువ్వేమో పెట్ట కథలు, పక్షి కథలు, జోకొట్టేటువంటి మాటలు, హాస్యం, వ్యంగ్యం, అసలు ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా అర్థం కాకుండా మాట్లాడి ఏం చేస్తున్నా? ఆ జ్ఞానం నేర్చుకోవాల్సినటువంటి టైంలో ఆ జ్ఞానం అనే తాళం చెవిని ఎత్తుకుపోతున్నా. జ్ఞానం అనే తాళం చెవిని అంటే పరలోకంలో దేవుడు ఇదిగో ఈ రోజు నా కుమారుడు ఈ ప్రసంగం ద్వారా పరలోకపు తాళం చెవి పొందుకుంటాడేమో, ఈ ప్రసంగం నా కోసం బ్రతుకుతాడేమో, ఇతనికి ఇచ్చేద్దాం తాళం చెవి అని రెడీగా ఉంటున్నాడు. రెడీగా ఉంటున్నాడు. తర్వాత చిన్న ముక్క అంటే తెలుగు సామెత ఉంది కదండి, దేవుడు వరం ఇచ్చిన అతుక్కుందా లేదా? కరెక్ట్గా సామెత అతుక్కుందా లేదా? దేవుడు తాళం చేయి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. సేవకుడు సేవకుడిని అలాగా ఆవరించేసింది. ఇందాక పాట పాడింది కదా, దైవజనుని ముసుగులో దాగి ఉంది దయ్యం నలిగిపోతుంది, అయ్యో క్రైస్తవ్యం, అయ్యో క్రైస్తవ్యం నలిగిపోతుందండి. క్రైస్తవ్యం తాళపు చెవి లేకుండా దేవుడు ఇవ్వాలని చూస్తున్నా సరే ఆ దేవుడు మాట ఎవరు చెప్తారు? ఆ తాళం చెవి పొందుకోవడానికి అర్హత ఎవరి ద్వారా పొందుకుంటారు? దైవ సేవకుడి ద్వారానే కదా, చేస్తున్నటువంటి ప్రసంగం ద్వారా కదా మార్పు చెంది ఆ తాళపు చెవి పొందేటువంటి అర్హత పొందుకుంటాడు. ఒక్క ప్రసంగంతో 3,000 మంది మారారంటే పొందుకున్నారా లేదా? ఆ రోజు 3,000 తాళపు చెవులు డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి లేదా? అదండి, అంత భయంకరమైనటువంటి దానిలో మనం ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు నేను మిమ్మును దాని ముందు చదువమ్మా 22వ వచనం. ఆ దినమందు, ఏ దినం? ఆ దినం ప్రభు రాకడ విమర్శ దినమందు. నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైనటువంటి అద్భుతం చేయలేదా అని చెప్తారు. ఇక్కడ ఆపండి. ఏమంటున్నారంటే వాళ్ళు, ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా? ఇందాక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయానికి వచ్చింది. 1వ వచనం చూడండి. ఇందాక 3వ వచనం చూసాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూసాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 3వ వచనం చూసాం. ఇప్పుడు 1వ వచనం 2వ వచనం కూడా చూడండి. ఇందాక ఏం చెప్పాడు? ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. మనుషుల భాషలతోనూ దేవదోష భాషలతోనూ నేను మాట్లాడినను. మనుషుల భాషలతో మాట్లాడేసాడంట, దేవదూతల భాషలతో మాట్లాడేసాడు. నేను మాట్లాడినను. చూడండి ఎక్కడి నుంచి రావాలి కంటిన్యూషను. నేను ప్రవచించినను, నేను దయ్యములను వెళ్ళగొట్టినను, నేను అద్భుత కార్యములు చేసినను, మనుషుల భాషలో దేవదోష భాషతో మాట్లాడినను. ప్రేమ లేని వాడినైతే మ్రోగుడే కంచును గనగన లాడు తాళమునై ఉన్నాను. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు కూడా ఎరిగి ఉన్నాను. అది కొండలు పెకలింపగలిగేటువంటి
పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉన్నను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పాను కదండి. ప్రవచిస్తున్నారు, దయ్యములు వెళ్ళగొడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, దేవదూతల మాటలతో మాట్లాడుతున్నారు, కృపావరాలు కలిగి ఉన్నారు అనుకుందాం. కొండలు పెకరించే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కూడా కలిగి ఉన్నారు. కానీ తాళం చేయలేదు. కానీ ఏం లేదు. ప్రేమ అంటే ఏం చెప్పుకున్నా? దేవుని ఎరగడమే ప్రేమ, దేవుడు పనిచేయడమే ప్రేమ. ఏమి లేదు వీళ్ళకి, ఏమి లేదు, ప్రేమ లేదు. వీళ్ళని చూసి భక్తులు ఆహా ఓహో అలాగా ఇలాగ అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఏమన్నాడు చదవండి ఇప్పుడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం. అప్పుడు మీరు ఇన్ని చేశారా, నేను ఎప్పుడు ఎరగనే. ఏం చేశారంట, ఏం చేశారంట? అక్రమము. ఆ అక్రమము అనే మాట అక్కడ ఉంచి మీరు మత్తయి రోమాపత్రిక ఆ అక్రమం అంటే ఏంటి చెప్తున్నాను. రోమాపత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాలు కొంచెం జాగ్రత్తగా చదవండి. ఒక్కసారి బాగా తీయండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 16-17 వచనం. లోబడుటకు. ఇదిగో మీరు ఫిక్స్ అయిపోయి లోబడడానికి మిమ్మల్ని మీరు దేనికి దాసులుగా అప్పగించుకున్నారో మీరు నాశనం అయిపోవడానికి పాపానికే దాసులుగా అప్పగించుకున్నా కానీ నీతి నిమిత్తము దేవుని ప్రేమించి విధేయతకు అప్పగించుకున్నారా కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు. మీరు చావుకి, మీరు నాశనం అయిపోవడానికి ఫిక్స్ అయిపోయారనుకో పాపానికి దాసులు అవుతారు. లేదు నిత్య జీవానికి మీరు ఫిక్స్ అయ్యారనుకో విధేయత కనపరుస్తారు. మీరు పాపమునకు దాసులు అయి ఉంటారు కానీ ఇదిగో మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని మనం ఇంకనూ పాపులై ఉండగా యేసు యుక్త కాలమున మన కొరకు మృతి పొందెను. మనం ఇంకనూ పాపులమై ఉండగా యుక్త కాలమున యేసు మన కొరకు మృతి పొందెను. మీరు చదవండి. మీరు పాపమునకు దాసులై ఉన్నారు ఇంకా. ఇదిగో పాపానికి దాసులైనటువంటి మిమ్మల్ని ఉపదేశ క్రమానికి అప్పగించాను. దేనికి అప్పగించాను? దేనికండి? ఉపదేశ క్రమానికి అప్పగించారు. మీరు పాపముకు దాసులై ఉన్నారు. మిమ్మల్ని మీరు ఏ ఉపదేశ క్రమానికి అప్పగింపబడితిరో అంటే ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించారు. క్రీస్తు వారు ఉపదేశ క్రమానికి అప్పగించారు. దానిని హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచించబడి నీతికి దాసులు అయితిరి. అంటే ఇందుకు దేవునికి స్తోత్రం. అంటే ఏం చెప్తున్నాడంటే మీరు నాశనానికి ఫిక్స్ అయిపోయారంటే పాపానికి దాసులు అయ్యారు. అలా కాకుండా నిత్య జీవానికి ఫిక్స్ అయితే నీతికి దాసులు అయ్యారు. ఎలాగ దేవుని యందు విధేయతతో. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఉపదేశ క్రమానికి మనల్ని అప్పగించాడు. ఆ ఉపదేశ క్రమాన్ని మనం స్వీకరించి మనం నీతికి దాసులం ఇవ్వాలి. అర్థమైందండి? ఆ ఉపదేశ క్రమం ఎలాగొస్తుంది మనకి? ఉపదేశం అంటే ఏంటండి? దేవుని వాక్యం చెప్పడమే ఉపదేశం. ఆ ఉపదేశానికి ఏముందంట? క్రమం ఉందంట. ఆ ఉపదేశ క్రమానికి మిమ్మల్ని అప్పగించాను. అంటే ఆ ఉపదేశ క్రమం మనకి ఎవరు నేర్పాలి? బోధకులు నేర్పాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్న జ్ఞానం అనే తాళం చెవుని ఎత్తుకుపోతున్నారు. వీళ్ళు ఏం చేశారు? ప్రవచించారు. ఇంకేం చేశారు?
దయ్యంలో వెళ్ళగొట్టారు. ఇంకేం చేశారు? అద్భుత కార్యాలు చేశారు. ఇంకేం చేశారు? మనుషుల భాషలో, దేవదూతల భాషలో మాట్లాడారు. ఇంకేం చేశారు? అనేక వరాలు కలిగి ఉన్నారు అని అనుకున్నారు. కొండలు పెకరించేటువంటి విశ్వాసము కలిగి ఉన్నారు, కానీ ప్రేమ వారిలో లేదు. ఎందుకు లేదంటే వారు ఉపదేశ క్రమాన్ని తప్పేశారు. అర్థమైందండి? ఉపదేశాన్ని క్రమాన్ని తప్పేసి, వారు తప్పేసి విశ్వాసుల్ని ఉపదేశ క్రమం నుండి తప్పించేస్తున్నారు. ఉపదేశ క్రమంలో విశ్వాసులు నడిపించండి అని ఆ బాధ్యత వీరికి దేవుడు అప్పగించాడు. మీరు ఏది ఉపదేశ క్రమముకు అప్పగింపబడితిరో, అర్థమైందండి? ఆ వాక్యంలో ఆ క్రమాన్ని తప్పేశారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఏంటి ఆ అక్రమం? ఈ ఉపదేశ క్రమాన్ని క్రమ పద్ధతిలో బోధించవలసినటువంటి వారు ఏం చేశారు? ఉపదేశాన్ని అక్రమముగా పద్ధతిలో మార్చేశారు. అందుకే దేవుడు ఏమన్నాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. తాళపు చెవి మీకు లేదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కూడా లేనే లేదు. ఎందుకంటే మీరు అక్రమము చేశారు. వాక్యాన్ని లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టు కలిపి చెరిపేశారు. మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపరు. అసలుకి జ్ఞానం అనే తాళపు చెవి పొందుకుందామని వాడస్తే ఆ తాళపు చెవినే మీరు ఏం చేస్తారు? ఎత్తుకుపోతున్నారు వాడి దగ్గర నుంచి. ఇది ఎంత బాధాకరం. అందుకే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి అని ముమ్మారు చెప్పారు. అదండి పరలోకపు తాళపు చెవి. ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. పొందుకోవడానికి మనం ఎంత కృషి చెయ్యాలి, సత్యవాక్యం అంటే ఏమిటో, ఆ వాక్యాన్ని ఎలా విభజించాలో, ఆ వాక్యం ద్వారా మనల్ని మనం మలుచుకొని సమాజాన్ని వాక్యానికి విస్తరింప చెయ్యాలి. అప్పుడండి పరలోకపు తాళపు చెవి వస్తుంది. అంతేగాని కాకి కథలు, చిలక కథలు, పిట్ట కథలు ఇవి చెప్పుకోవడం కాదు ఉపదేశ క్రమం అంటే. అటువంటి ఉపదేశ క్రమము దేవుడు మీకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకోండి.